Please like, share and press the bell icon for Mana Vizag. ఎవ్రీవన్ మన వైజాగ్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరూ బై గాడ్స్ గ్రేస్ హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఏఎస్ రాజు కాలేజ్లో అయితే ఉన్నాం. అండ్ వీళ్ళందరూ కూడా ఏఎస్ రాజు కాలేజ్ స్టూడెంట్స్, జూనియర్స్, సీనియర్స్ అండ్ 10th క్లాస్ స్కూల్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. సో ఇప్పుడైతే ఫెస్ట్ జరుగుతుంది. వాళ్ళ ఒపీనియన్లో వాళ్ళు ఎలాగైతే ఈ ఫెస్ట్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మనం కనుక్కోవచ్చు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ యార్? నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను, ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. మీ పేరు? స్వప్న. సో ఎలా మీరు ఫీల్ అవుతున్నారే? చాలా చాలా హ్యాపీగా, ఇదే లాస్ట్ ఇయర్ క్యూరియాసిటీతో ఉన్నారని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ మనం ఇప్పుడు జూనియర్స్ కి అడుగుదాం. పూర్ణిమ, హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ది ఫెస్ట్? You were enjoyed. అందరూ ఎంజాయ్ అని చెప్తున్నారు. ఇమ్మెన్స్ హ్యాపీనెస్ తో ఉన్నారు అందరూ కూడా. జూనియర్ సో ఏఎస్ రాజు కాలేజ్ ఫెస్ట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా ఎంజాయ్ చేయాలనిపిస్తుందా? అవును. ఎనర్జీ లెవెల్స్ మాత్రం తగ్గలేదని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ మీరు సిగ్గుపడుతున్నారు. ఇప్పుడైతే మన ఏఎస్ రాజు కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అండ్ మీ పేరు ఏంటండి? పుష్ప 2 తగ్గేదని. మరి పుష్ప 1 ఎక్కడ ఉన్నారు? వావ్, వీళ్ళందరూ కూడా ఈ ఫెస్ట్ లో తగ్గేదేలే అని మాస్ వార్నింగ్ అండ్ మాస్ డైలాగ్ కూడా ఇస్తున్నారు అనమాట. ఇప్పుడైతే వాళ్ళు ఫుల్ టు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడైతే. అండ్ ఇక్కడ చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి. స్టాల్స్ కూడా మనం విజిట్ చేయాలి. స్టూడెంట్ మీరు ఏమవుతారండి? పుష్పరాజ్ 5 రౌతా. నువ్వు ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నావా? లాయర్ అవుదాం అనుకుంటున్నా. వకీల్ సాబ్ అన్నమాట. సో ఇప్పుడైతే మన ముందు కొంత బ్యాచ్ అయితే కూర్చొని ఉన్నారనమాట రిలాక్స్ గా. సో వాళ్ళ పేర్లు అయితే ఇప్పుడు మనం కనుక్కుందాం. మీ పేరేంటమ్మా? పూర్ణ. ఐ విల్ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్స్. ఓకే, మీ ఫ్రెండ్స్ ని కూడా నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తావు. జీవిత. నిఖిత, బసు, కావ్య, ప్రమిళ. ఓకే, ఇప్పుడైతే మీ ఫ్యూచర్ ప్లాన్స్ కనుక్కుందాం. ఏమంటారు? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నుంచి స్టార్ట్ చేద్దాం. మంచి వైఫ్ అవుదాం అనుకుంటున్నా. మంచి వైఫ్. ఓకే. యు నర్స్ అవుదాం అనుకుంటున్నా. ఓకే. ఇంజనీరింగ్ అవుదాం అనుకుంటున్నా. సాఫ్ట్వేర్ అవుదాం అనుకుంటున్నా. సో సాఫ్ట్వేర్ అవుదాం అనుకుంటుంది ఈ అమ్మాయి. లాయర్ అవుదాం. లాయర్, అడ్వకేట్, వకీల్ సాబ్. ఐపీఎస్, ఐఏఎస్, ఐపీఎస్, యూపీఎస్సీ క్రాక్ చేయాలి. అదే ఇంజనీరింగ్. ఓకే, ఇప్పుడైతే మనకు కామన్ గా ముగ్గురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. సో ఇంజనీరింగ్ అంటే బేసికల్లీ మీరు ఎంపీసీ తీసుంటారు. సో మీకు మ్యాథ్స్ ఎంత ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో? 92. ఓకే, 92. సో ఇంకా ఇంజనీరింగ్ ఎవరు ఉన్నారు? ఇంజనీరింగ్ ఆస్పిరేషన్స్. సో నీకెంత? 56. క్లాప్స్ కొట్టండి. బిలో అయిన యావరేజ్. సో సాఫ్ట్వేర్ కమ్ ఆన్. 74. సో నాట్ అబౌట్ ది మార్క్స్. ఎందుకు సాఫ్ట్వేర్ నీ ఎందుకు ఆక్యుపేషన్ అదే కావాలనుకుంటున్నావు? సాఫ్ట్గా ఉంటుంది. ఓ సాఫ్ట్ గా ఉంటుంది. సో
ఇప్పుడైతే వీళ్ళు యూత్ ఫెస్ట్ గురించి మనతో అయితే డిస్కస్ చేస్తారంటే యూత్ ఫెస్ట్ గురించి ఏస్రాజ్ కాలేజ్లో జరుగుతున్న యూత్ ఫెస్ట్ గురించి వారు ఎక్స్ప్లోర్ చేస్తారంటే సో కనుక్కుందాం. హాయ్, నా పేరు లిఖిత. ఇక్కడ యూత్ ఫెస్ట్ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ చాలామంది స్కూల్స్తో పాటు కాలేజెస్ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక్కడ చాలా డ్యాన్సెస్ అయితే అయ్యాయి. ఈరోజు కొన్ని మేడమ్స్ వచ్చి కొన్ని స్పీచ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క డ్యాన్స్ చాలా చాలా పీక్స్లో ఉంది. చాలా బాగా చేస్తున్నారు ప్రతి ఒక్కరు. సో ఇక్కడైతే మొత్తం అంతా చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. సూపర్. ఈ రోజు అయితే మెమొరబుల్ డేగా ఉండిపోతుందని ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్స్ కూడా చెప్తున్నారనమాట. అండ్ ప్రతి స్టూడెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ ఎంజాయ్మెంట్ అనమాట. మీరందరూ ఏ స్కూల్ నుంచి వచ్చారు? వాళ్ళ స్కూల్ నేమ్ చెప్తుండగానే వాళ్ళు ఫేస్ లో బ్లష్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు ఎలా డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు? చాలా బాగా చేసాం మేము. చాలా బాగా చేశారు. సూపర్. ఎక్స్ట్రాడినరీ. మీరు సూపర్ స్టైలిష్, ఎక్స్ట్రాడినరీ, సూపర్, ఎవ్రీథింగ్ మిక్స్ అన్నమాట వీళ్ళైతే చేసింది. అండ్ మీకు ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది? ఆడియన్స్ సరిపోయింది అంటే మా డాన్స్ కి ఎంకరేజ్మెంట్ బాగా ఓకే, ధూమ్ ధామ్ ఉంది ఎంకరేజ్మెంట్ అని కూడా అంటున్నారు అనమాట వీళ్ళైతే ఇప్పుడు. సో మీ అందరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఈ కాలేజ్ లో జాయిన్ అవుతారా? ఖచ్చితంగా ఈ కాలేజ్ లోనే జాయిన్ అవుతారని చెప్తున్నారు. అండ్ ఈ ఛాన్స్ కూడా మిస్ అవ్వకూడదని అయితే వీళ్ళైతే అనుకుంటున్నారు. అండ్ నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి సిస్టర్? నా ఫ్యూచర్ ప్లాన్ అంటే అంతగా కాకుండా అంటే బాగా ఇంటర్ డిగ్రీ అవన్నీ బాగా చదివి ఏదో డాక్టరో లేదా సో ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటుంది ఈ సిస్టర్. అండ్ నువ్వు సిస్టర్? మై ఫ్యూచర్ ప్లాన్ ఈజ్ పోలీస్, ఐపీఎస్ పోలీస్. ఐపీఎస్ యూపీఎస్సీ క్రాక్ చేయాలనుకుంటుంది సిస్టర్. ఐపీఎస్ పోలీస్ టీచర్. ఎస్, ఒక 100 మంది విద్యావంతుల్ని తయారు చేయాలనుకుంటుంది ఈ అమ్మాయి. డాక్టర్, ఫ్యాషన్ డిజైనింగ్, పోలీస్. సో ఇక్కడైతే చాలా మంది పోలీసులు అయితే ఉన్నారనమాట. సో ఎట్ లాస్ట్ ఇప్పుడైతే స్కూల్ స్టూడెంట్స్ అయితే మన ముందు ఉన్నారనమాట. అండ్ వీళ్ళైతే పర్ఫామ్ చేశారు, చాలా గ్రేస్ఫుల్ గా చేశారు. అండ్ ఆడియన్స్ కూడా అది బెస్ట్ ఇచ్చారనమాట. సో మీ పేరు ఏంటమ్మా? మై నేమ్ ఇస్ కీర్తి. ఐఎమ్ ఫ్రమ్ ZHS తోటగారు. ఈరోజు మేమైతే ఏస్రాజ్ కాలేజ్కి పర్ఫామ్ చేయడానికి వచ్చాము. ఎస్ఏ రైటింగ్లో, పేపర్ క్రాఫ్ట్లో, పెయింటింగ్లో అన్నిటిలో పర్ఫామ్ చేసాము. వాళ్ళైతే మేము చేసిన పర్ఫార్మెన్స్కి ఒక గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశారు. మా 10th క్లాస్ స్టూడెంట్స్కి అప్రిషియేషన్గా గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేశారు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మేమైతే ఈ కాలేజ్ని సజెస్ట్ చేస్తాం. సో షీ విల్ సజెస్ట్ దిస్ కాలేజ్ ఇస్టమ్స్. అండ్ మనం ఇంకో అమ్మాయిని కూడా కనుక్కుందాం. సో మీ పేరేంటమ్మా? నా పేరు తనీషా. మేము ZPHS హై స్కూల్ తోటగారు నుంచి వచ్చాము. ఏఎస్ రాజా కాలేజ్ ఫెస్ట్కి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అలాగే చాలా కల్చర్స్ పెట్టారు. డాన్సింగ్ కాంపిటీషన్స్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, పెయింటింగ్స్ మేమందరం మంచిగా పార్టిసిపేట్ చేసి అలాగే మాకు ప్లాంక్స్ ఇచ్చారు. ఆల్ ద బెస్ట్ చెప్తూ ప్లాంక్స్ ఇచ్చారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. సో వాళ్ళ బోర్డ్ ఎగ్జామ్స్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ వాళ్ళ ప్లాంక్స్ అనేది వీళ్ళకి ప్రెజెంట్ చేశారని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ ఈ తమ్ముడిని అడుగుదాం. ఫ్రమ్ విచ్ స్కూల్? My name is A. Jagdish. I am studying 10th class from ZP High School తోటగారు. మమ్మల్ని ఏఎస్ రాజా వాళ్ళు ఇన్వైట్ చేశారు. మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అయితే పేపర్ క్రాఫ్ట్లో పార్టిసిపేట్ చేసామండి. చాలా బాగా చేసామని ఈ ప్లాంక్ ఇచ్చి ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. ఆల్ ద బెస్ట్ చెప్పారు. సో మీరు అందరూ ఏ సాంగ్కి పర్ఫామ్ చేశారు? లవర్స్ డే మూవీలో వెళ్ళొద్దే ఫెస్ట్ సాంగ్కి పర్ఫామ్ చేశారు. వెళ్ళొద్దే అంటే ఈ కాలేజ్ నుంచి వెళ్ళొద్దే అనుకుంటున్నాను మీరు? అఖిలాండేశ్వరి సాంగ్ చేశారు. అఖిలాండేశ్వరి సాంగ్కి మీరైతే పర్ఫామ్ చేశారు. సో నెక్స్ట్ మీరు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ఆఫ్టర్ 10th క్లాస్ డాన్స్ టీచర్ అవ్వాలని. డాన్స్ టీచర్, ఎస్. కళని వీళ్ళైతే చాలా కల్చరల్ యాక్టివిటీస్ ఇక్కడైతే ఎలాగా ఎంకరేజ్ చేస్తున్నారో వీళ్ళు కూడా చెప్తున్నారు. అండ్ మనం ఎట్ లాస్ట్ ఇప్పుడు మేడంతో అయితే మాట్లాడతాం. చెప్పండి మా మీ కాలేజ్ ఎలా కనిపించింది మీకు? సూపర్, ఎక్సలెంట్. నా పేరు అనురాధ. నేను తోటగారు హై స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. మా పిల్లలకి ఎక్స్పోజర్ ఉంటుందని, తర్వాత డైవర్సిటీ ఉంటుందని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అంటే వీళ్ళు అట్రాక్టివ్గా ఉండే ఓన్లీ డాన్స్లే కాదు, ఎస్ఏ రైటింగ్, క్రాఫ్ట్ ఇలాంటి వాటన్నిటిలో పాల్గొనడం జరిగింది. ఇంకా ప్రైజెస్ వస్తాయా లేదా అన్నది కాదు ఇంపార్టెంట్, పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ తీసుకురావడం జరిగింది. నాకు తోడుగా
ఫౌజియా కూడా వచ్చారు. సో ఆ మేడం ఫౌజియా కూడా అని ఇంకో మేడం కూడా వచ్చారంట. ఆ మేడంతో కూడా మాట్లాడి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. నా పేరు ఫౌజియా అండి. ఈ ఏఎస్ రాజా ప్రోగ్రామ్ మనకు ఫెస్ట్ గురించి మాకు నిన్న నైట్ కాల్ చేసినన్నే దీని వెనకాతల కంప్లీట్ హార్డ్ వర్క్ అంతా మా అనురాధ మేడం చేశారు. సో ఈ క్రెడిట్ అంతా మా అనురాధ మేడంకి ఇవ్వాలి. ఎందుకంటే ఈ పిల్లల్లో ఉన్న టాలెంట్ని ఎప్పటికప్పుడు ఆవిడే చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఎక్కువగా చేస్తుంటారు. ఈ ఇంతమందిని గ్యాదర్ చేసి వన్ అండ్ ఓన్లీ సింగల్ అనుకుంటూ పిల్లలందరినీ తీసుకొని చాలా కేర్ఫుల్గా మళ్ళీ అంతే కేరింగ్గా మళ్ళీ ఇంటికి హ్యాండ్ ఓవర్ చేయాలి. అదంతా కూడా చేస్తారు. మోర్ ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా మా పిల్లలకు చాలా బాగా నచ్చింది. చాలా డిసిప్లిన్గా మా పిల్లలు ఉన్నారు. సో థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ. సో నాట్ ఓన్లీ ఇన్ కల్చరల్, ఎస్సే రైటింగ్, పెయింటింగ్